హాయ్ ఫ్రెండ్స్, మనము ఫోన్ కొన్న కొత్తలో మన ఫోన్ చాలా స్పీడ్గా ఉంటుంది. ఏదైనా అప్లికేషన్ ఇన్స్టాల్ చేయాలన్నా వితిన్ సెకండ్స్లో అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ అయిపోతుంది. కొద్ది రోజులు వాడిన తర్వాత మన ఫోన్ స్లో అవ్వడం, ఏదైనా యాప్ సరిగ్గా వర్క్ కాకుండా పోవడం, మొబైల్ ఫోను హ్యాంగ్ అవ్వడం, గేమ్స్ ఆడేటప్పుడు దానిలో పర్ఫార్మెన్స్ అనేది హ్యాంగ్ అవ్వడం, సో ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి. ఇటువంటి లక్షణాలన్నీ కూడా మీ ఫోన్లో కనుక ఉంటే నేను చెప్పే ఈ టిప్స్ మీరు కానీ ఫాలో అయితే తప్పకుండా మీ ఫోను మునుపట్లాగా వర్క్ అవుతుంది. సో ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు, స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి. ముందుగా మన ఫోన్లో ఉన్న సెట్టింగ్స్లోకి వెళ్ళి సెర్చ్ బార్లో యానిమేషన్స్ అని సెర్చ్ చేసిన తర్వాత కింద రిమూవ్ యానిమేషన్స్ అని ఉంటుంది. సో ఇక్కడ రిమూవ్ యానిమేషన్స్ అనేది ఇది ఆన్ చేసుకోండి. తర్వాత ఫోన్లో ఉన్న సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత కిందకి వెళ్తే యాప్స్ అని ఉంటుంది. ఈ యాప్స్ ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ సీ ఆల్ యాప్స్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మన ఫోన్లో ఉన్న ప్రతి ఒక్క యాప్ ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మెయిన్గా మన ఫోన్ స్లో అవడానికి కారణం ఏంటంటే ప్రతి ఒక్క యాప్లో స్టోరేజ్ అండ్ డేటాలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ క్యాషీ ఫైల్స్, జంక్ ఫైల్స్ అనేవి కొన్ని క్రియేట్ అవుతూ ఉంటాయి. సో దాన్ని మనం ఎప్పుడప్పుడు క్లియర్ చేసుకుంటే మన ఫోను పర్ఫార్మెన్స్ అనేది కూడా బెటర్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. పైన క్లియర్ క్యాష్ కొడితే ఆటోమేటిక్గా జంక్ ఫైల్స్ అన్నీ కూడా డిలీట్ అయిపోతాయి. మన ఫోన్లో ప్లేస్టోర్ నుంచి ఏదైనా యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనము దాన్ని వెంటనే అన్ఇన్స్టాల్ చేస్తూ ఉంటాం. సో అలా కాకుండా ముందుగా ఆ యాప్ మీద గట్టిగా పట్టుకొని ఇక్కడ అన్ఇన్స్టాల్ బటన్ పక్కన ఐ సింబల్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేస్తే ఆ యాప్కి ఇచ్చిన పర్మిషన్స్ ఏంటనేది ఒకసారి చెక్ చేసుకోండి. పర్మిషన్స్ అన్ని రిమూవ్ చేయండి. అదేవిధంగా స్టోరేజ్ అండ్ డేటాలోకి వెళ్ళిన తర్వాత క్యాష్ మొత్తం క్లియర్ చేసి తర్వాత యాప్లోకి వెళ్ళి లాగౌట్ అయ్యి తర్వాత దాన్ని అన్ఇన్స్టాల్ చేస్తే మనకి బెటర్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇన్ఫర్మేషన్ని సేవ్ చేసుకోండి, షేర్ చేయండి. ఫ్యూచర్లో మీకు ఎప్పుడైనా ఉపయోగపడచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.